న్యూస్ టీడీపీ కార్యాలయంలో ఎర్రబెల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ ఇస్తే నీ పార్టీలో కలుపుతా అని సోనియా గాంధీ ఇంటి చుట్టూ తిరిగావు. సోనియా గాంధీ నిన్ను నమ్మింది. సోనియా గాంధీని మోసం చేశావు. నీ గవర్నర్ను బ్లాక్మెయిల్ చేసింది మేం కాదు. తమరు గవర్నర్ను, ఇదే గవర్నర్ను నోటుకొచ్చినట్టు తిట్టావు. మీ హరీష్ రావు గారు అంగిబట్టి గుంజాడు, చొక్కా పట్టుకొని గుంజాడు అసెంబ్లీలో. గవర్నర్ని తిట్టింది మీరు. ఈరోజు నీతులు చెప్తారు మంత్రులు. ఈ మంత్రులే తలా దిక్కు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు చాలా పెద్ద మనిషిగా చట్టం దంపతం చేసుకుంటూ పోతుందని. వేణుగోపాల్చారేమో కుట్రలు చేస్తానంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి రామన్న మినిస్టరో చంద్రబాబు గారు జైలుకు పోతాడంటారు. అంటే నీ మంత్రులు మాట్లాడే తీరు మాత్రం ఎవరు కుట్ర చేస్తారు? కుట్ర చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీని నువ్వు మొదటి నుంచి కూడా ఒక భూస్థాపితం చేయాలనే ప్రయత్నం చేస్తే నీ నుంచి అయితలేదు. రాజశేఖర రెడ్డి నుంచి కాలే, నీ నుంచి కూడా కాదు. ఇది టెంపరవరీ, నీ ఆనందం కోసం. ఇది తెలుగుదేశం పార్టీని ఎవ్వరి నుంచి కాదు దాన్ని భూస్థాపితం చేయదందుకు. మొదటి నుంచి చెప్తున్నాం, కుట్రలు చేసి ఇరికిచ్చింది తమరు. కేసీఆర్ గారే మొదలు చెప్పారు, 1 గంట లోపల సంచలనమైన వార్త వస్తుందని. ఇవన్నీ రాజకీయ కుట్రలు కదా? నీ నీచమైన బతుకు, నీ కుట్రలతోటి కుతంత్రాలతోటి ప్రతి ఒక్కరిని మోసం చేశావు. జేఏసీ వాళ్ళని మోసం చేశావు, కళాకారులను మోసం చేశావు, ఆఖరికి శ్రీకాంతాచారిని కూడా మోసం చేశావు. పాపం ఆత్మ ఏడా. శ్రీకాంతాచారి మొదటి చనిపోయిన వ్యక్తి. మొన్న నల్గొండ పోయి ఆ విగ్రహానికి దండ కూడా వేయలేదట. ఆయన స్మరించలే కూడా స్మరించలే. ఆయన బతుకున్నంతసేపు ఆయన ఎన్నికలు రావడంతో శ్రీకాంతాచారి గురించి పొగిడావు. ఇలా చనిపోయిన విద్యార్థుల కుటుంబాల గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళని మోసం చేశావు. సిగ్గు లేదు కేసీఆర్ గారు మాట్లాడేందుకు? ఆ కుటుంబాల శివాలను పట్టుకొని ఓట్లు వేయించుకున్నవే. ఎక్కడైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఎమ్మెల్యేల భార్యలు పోటీ చేసి గెలుస్తారు ఆ సానుభూతితోటి. ఈరోజు అమరవీరులైన విద్యార్థుల 1200 చనిపోతే ఆ కుటుంబాలు చెప్పుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ భార్యలుగా గెలిచారు, విధవరాలుగా మీరు గెలిచారు. మేము ఆయన వారసులమని మీరు గెలిచారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మోసం చేసే ప్రవృత్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్కే ఈ వంచన విధానం ఉన్నది. అందరినీ మోసం చేసిన వ్యక్తివి. తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ప్రజలు. రైతులకు ఓ పక్క గిట్టుబాటు ధర లేక చస్తాను. పోయినసారి కరెంటు లేక చచ్చారు. కరెంటు ఇయ్యనంటే పంటలు ఎవరు వేసుకోలే. ఈరోజు విత్తనాలు దొరకక చస్తున్నారు, ఎరువులు దొరకక చస్తున్నారు. రైతుల గురించి పట్టించుకో. విద్యార్థులను కేజీ నుంచి పీజీ అన్నావు. మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది, ఇంతవరకు ఏది లేదు. వాళ్ళ చదువుల గురించి పట్టించుకో. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా పీడిచ్చి పైసలు వసూలు చేస్తున్నాయి. వాటి నుంచి గురించి పట్టించుకో. ఎవరిని కుట్రబెట్టి ఎవరిని దించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తలేదు. 4-5 ఏళ్ళకి ఎన్నికైనరు, 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. కావాలని తెలుగుదేశం పార్టీని తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. అది తొక్కుతే నీ నుంచి కాదు.